హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేస్తాం, బట్ దిస్ ఇయర్ నేనైతే చాలా అమేజింగ్గా జరుపుకున్నాను నా న్యూ ఇయర్ని. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అనేది ఫుల్ లెంత్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు హ్యాపీగా ఉండాలంటే ఏ ప్లేస్ తిరిగినా హ్యాపీగా ఉండరు. ఫస్ట్ మీరు మీ హార్ట్ని హ్యాపీగా ఉంచుకోండి, సో దట్ మీరు ఎక్కడున్నా చాలా పీస్ఫుల్గా అమేజింగ్గా ఆ ఒకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఇది ది బెస్ట్ థింగ్ని నేను తెలుసుకున్నా. సో నాతో పాటు మీరు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంట్లోనే కాకుండా కింద కమ్యూనిటీలో కూడా చాలా మంచి ఫన్ ఉండబోతుందంట. నేనైతే మంచిగా రెడీ అయ్యి కిందకైతే వచ్చేసా. గైస్, కమ్యూనిటీలో హౌస్కి ఆడుతున్నాం అండ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కిందకి వెళ్తున్నా. నేనైతే ఆల్రెడీ నాని కిందే ఉన్నాడు అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ అసలు. అండ్ ఆల్సో ఐ డోంట్ నో, ఇంట్లో మేము బాల్కనీ సెటప్ ఎంత బాగా చేసుకున్నామంటే ఐ స్టిల్ వండర్ లైక్ ఇది మా బాల్కనీనా లేకపోతే నేను ఏమైనా ఒక సెట్లోకి వచ్చాను అన్నట్టు అనిపించింది. ఎస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఇయర్. హోప్ఫుల్లీ మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూసే ఉంటారు. జల్దీ 5 ఉంది, 3 లైన్స్ ఉంది, ఫస్ట్ హౌసింగ్ అండ్ సెకండ్ హౌసింగ్ ఉంది. జల్దీ 5 కాగానే ఉన్న ట్విస్ట్ చెప్తామండి. మీన్ వై కమాన్ స్టడీ. మాకు ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కౌంటర్స్ పెట్టారు. వెజ్లో బిర్యానీ, రోటీ, పన్నీర్ కర్రీ, పప్పు, రసం అండ్ కర్డ్, చిప్స్ ఇంకా చాలా. అండ్ నాన్ వెజ్లో కూడా చాలా వెరైటీసే వచ్చాయన్నమాట. అండ్ స్వీట్ అనేది కామన్. లాస్ట్లో ఇంకా ఫినిషింగ్ టచ్ ఐస్ క్రీమ్, లేకపోతే ఎలా ఐస్ క్రీమ్ తింటూ హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాం బికాస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంట్లో చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళడం, అట్లీస్ట్ బీచ్ రోడ్లో అయినా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇంట్లో ఇంత పీస్ఫుల్గా ఉంటుందనేది ఇప్పుడే తెలిసింది. ఆల్ బికాస్ ఆఫ్ ఆర్ మైండ్ సెట్. అంటే మనం ఎప్పుడు పార్టీస్, పబ్స్ ఇవన్నీ అలవాటు చేసుకోకుండా ఇలా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది అనిపించింది. ఏమో ఈ ఇయర్ మైండ్ సెట్ అలా ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్తామేమో, బట్ దిస్ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఒక 2 మంచి కేక్స్ ఆర్డర్ చేసుకున్నాం. కస్టమైజ్ చేయించాను నేను. ఒకటి బటర్ స్కాచ్ అండ్ ఇంకొకటి చాక్లెట్ ఫ్లేవర్. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్, బిర్యానీ, కర్డ్ రైస్, టిఫిన్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఈ బ్యూటిఫుల్ డెకోర్ అంతా కూడా చాలా బాగుంది అని ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, స్నాప్చాట్లో చాలామంది మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది జాన్ 1 ఈవినింగ్ అనమాట. సో యాక్చువల్లీ ఈ రోజంతా చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ ఈవెన్ మేము మంచిగా టెంపుల్ అండ్ చర్చ్కి కూడా వెళ్ళొచ్చేసాం. అండ్ దిస్ న్యూ ఇయర్ నేనైతే అసలు చాలా చేంజెస్ అనుకుంటున్నాను. బికాజ్ మీరు ఆల్రెడీ నాని పింకీ ఆఫీషియల్ ఛానల్లో చూసే ఉంటారు. కొంచెం ఏదైతే 2024లో మేము ఫేస్ చేసామో అది ఇయర్ ఫేస్ చేయకూడదు అని అనుకుంటున్నాం. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ వ్లాగ్ ఈజ్, నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే ఒకరి మీద డిపెండ్ అయితే ఎంత వర్స్ట్గా ఉంటుంది లైఫ్ అనేది నాకు చాలా బాగా తెలిసి వచ్చింది. సో నేను ఏ సిచ్యువేషన్లో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాలని అస్సలు అనుకోవట్లేదు. ఈవెన్ ఫ్రమ్ టుడే నేను మళ్ళీ కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాను. బేసిక్గా నాకు కార్ వచ్చు, కాకపోతే భయం అనేది ఉండిపోయింది. అంటే నేను తీయగలనా, నాకు ఆ లెంత్, డిస్టెన్స్ అది నేను ఎగ్జాక్ట్ మెజర్ చేసుకోగలుగుతున్నానా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి. సో నేను ఈ రోజు నుంచి డ్రైవింగ్ క్లాస్కి కూడా వెళ్ళబోతున్నా. బట్ టుడే ఈజ్ న్యూ ఇయర్ కదా, సో ఇంకా న్యూ ఇయర్ వల్ల వాళ్ళు రేపటి నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. సో ఫ్రమ్ టుమారో ఐ విల్ బీ గోయింగ్ టు డ్రైవింగ్ క్లాసెస్. అండ్ డాన్స్ కూడా నేర్చుకుంటున్నా. ఐ ఈవెన్ అపాయింటెడ్ అ డాన్స్ మాస్టర్ ఫర్ డాన్స్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో సమ్ యోగా. డైలీ మార్నింగ్ ఎగ్జాక్ట్ 6 o'clockకి లేస్తా. ఆ పర్ఫెక్ట్ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది నేను మ్యాక్సిమం ఒక 15 daysలో అప్లోడ్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ దీస్, మనం చాలా సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. అంటే మనకి మనం చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో అన్నీ పర్మనెంట్ కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. సో అట్ ద ఎండ్ మనకి మనమే ఉంటాం. సో మన మీద మనం చాలా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే నేను ప్రతి చిన్నదానికి ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతాను. సో అది దానివల్ల నేను చాలా డిసప్పాయింట్ అయిపోతున్నా. సో ఇంకా ఏది ఎలా జరిగినా ఇంకా నా కోసం నేను ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట. అండ్ దిస్ ఇయర్ నేనైతే ఫస్ట్ ప్రామిస్ చేసుకున్నది ఏంటి అంటే, నాకు నేనుగా ఐ విల్ నెవర్ క్రై. నేను అసలు ఇంకా ఏడవకూడదని ఫిక్స్ అయిపోయాను. ఏ సిచ్యువేషన్ జరిగినా, ఎంత ఇంపార్టెంట్ థింగ్ అయినా కూడా ఐ విల్ కంట్రోల్ మై సెల్ఫ్. అండ్ అదే కాకుండా కొంచెం
స్టేబుల్గా ఉండాలి, అంటే సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. హ్యాపీనెస్ వచ్చినప్పుడు అంత బాగానే ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, అలా దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామో ప్రాబ్లమ్స్ని కూడా అలానే ఫేస్ చేయాలి. అండ్ దిస్ బ్యూటిఫుల్ డెకోర్ అంతా నాదే, నేను పింట్రెస్ట్లో ఐడియాస్ని సెలెక్ట్ చేసుకున్నా. సో దానికి తగినట్టే ఈ వాట్ డూ యూ కాల్, ఇది ఫోల్డబుల్ బెడ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం లాంగ్ బెడ్ చేసాము. ఇది ఇలా ఒక చిన్న దివాన్ కాట్లో ఉంచుకోవచ్చు. సో నేను దివాన్ కాట్ చేయించుకుందాం అనుకున్నా, బట్ అది కస్టమైజ్డ్ అప్పటికప్పుడు అవ్వదు అన్నారు. అండ్ అది నాకు ఒక 25,000 అలా అవుతుంది. సో ఈ బాల్కనీకి అంత పెట్టి చేయించిన తర్వాత ఒక 2 days అయ్యాక ముచ్చట తీరిపోతుంది. సో మళ్ళీ దాన్ని మనం లోపల పెట్టుకుని అంత స్పేస్ వేస్ట్ అని ఈ ఫోల్డబుల్ బెడ్ తీసుకున్నాం. ఇది మనకి ఈవెన్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా కింద పడుకునే కన్నా ఈ బెడ్ యూజ్ అవుతుంది కదా. అండ్ ఆల్సో ఈ ఫ్రేమ్స్ నేను హోమ్ సెంటర్లో తీసుకున్నా. మొత్తం నాకు ఒక్కొక్కటి పర్టికులర్ ఐటమ్ ఎంత అయింది అనేది గుర్తులేదు, ఎందుకంటే ఆ రోజు నైట్ చాలా హరీలో తీసుకున్నా అనమాట. సో ఇవన్నీ నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నా. అండ్ ఈ ట్రే కూడా నాది సేమ్, నాకు ఒక ఐడియా ఉంది. యాక్చువల్లీ నేను ఇది హోమ్ టూర్లోనే చేయాలి, బట్ ఆ టైంకి అవ్వలేదు. అండ్ న్యూ ఇయర్కి నేను బేసిక్గా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, బట్ లాస్ట్ మినిట్లో ఎందుకు అంత మళ్ళీ 10 daysలోనే నాని బర్త్డే ఉంది, తర్వాత పండగ ఉంది, తర్వాత మా ఇంట్లో ఒక పెద్ద అకేషన్ ఉందన్నమాట మా ఫ్యామిలీలో, మా అన్నయ్యది. సో ఇంకా థ్రెడ్ సెరమనీ, ఇంకా అన్ని ఖర్చులు అయిపోతాయి కదా అని ఇంకా ట్రిప్ కాంప్రమైజ్ అయ్యాం. అండ్ ఎందుకో నాకు న్యూ ఇయర్కి పార్టీ చేసుకోవాలనిపించలేదు, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. సో ఇంట్లోనే ఇలా డెకోర్ చేసుకున్నా. అండ్ ఈ ట్రే అండ్ ఇవి వచ్చేసి రియల్ ప్లాంట్స్ అన్నమాట, మంచిగా ప్లాంట్స్ ఇలా పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ ఈ క్యాండిల్స్ బ్యాటరీ క్యాండిల్స్ పెట్టా, ఎందుకంటే గాలికి ఆరిపోతాయని చెప్పి బ్యాటరీ క్యాండిల్స్ ఇలా పెట్టుకున్నాను. అండ్ ఆ పైన చూస్తే మీరు అక్కడ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, బ్లెస్డ్ అని ఉంది. సో ఎప్పుడు మనం థ్యాంక్ఫుల్నెస్ అనేది మనకు ఉండాలి, అండ్ గ్రేట్ఫుల్నెస్ అంటే మనకు ఉన్నదానికి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, బ్లెస్డ్ అంతే, మనకి ఏది ఉందో దాంతోనే సంతృప్తి పొందాలి అని చెప్పి ఆ కొటేషన్ అక్కడ పెట్టుకున్నా. అండ్ ఈ లైట్స్ అన్నీ కూడా నేను మార్కెట్లోనే తీసుకున్నా. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఇక్కడ ఒక బుద్ధ అండ్ ఇది వచ్చేసి క్యాండిల్ జార్, ఇది హోమ్ టూర్లో మీరు చూసే ఉంటారు. అండ్ ఈ స్పీకర్ ఫర్ సమ్ సాంగ్స్ అండ్ ఆల్. అండ్ ఇవన్నీ కూడా ముందున లీవ్స్ ఉండేవి, అదంతా గాలికి ఊడిపోయింది, అందుకే మళ్ళీ కొత్తగా చేయించా అనమాట. అండ్ తర్వాత ఇక్కడ డేర్ టు బి డిఫరెంట్ అని ఉంది. సో అక్కడ మీరు చూస్తే కొన్ని సెట్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఒకేలా వెళ్తున్నాయి, ఒకటే మాత్రం ఉల్టాలో వెళ్తుంది. అంటే అందరూ వెళ్ళే దారిలో వెళ్ళొద్దు, రిస్క్ చేసైనా నీ దారి నువ్వు సెలెక్ట్ చేసుకొని, దాని మీనింగ్ అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఇది పాత టేబులే, దీని మీద ఇలా ప్లాన్స్ అవి పెట్టి, ఇది నా ఇన్స్టాక్స్ కెమెరా అనమాట, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఎందుకో తెలియట్లేదు. ఇది 2 years బ్యాక్ తీసుకునేది, బట్ బ్యాటరీస్ చేంజ్ చేసాం, లోపల రీల్స్ చేంజ్ చేసాం, ఫ్రేమ్స్, ఇట్స్ నాట్ వర్కింగ్. అట్లీస్ట్ షో పీస్కైనా ఉంటుందని ఉంచేసాను. అండ్ లోపల ఉండాల్సిన JBL స్పీకర్స్ 2 ఇక్కడ పెట్టుకున్నాం ఫర్ ద న్యూ ఇయర్ పార్టీ, జస్ట్ అలా సాంగ్స్ అన్నీ పెట్టుకుంటూ కేక్ కటింగ్ అవి చేసుకున్నాం. అండ్ ఇది ఒక రోబోట్, నేను ఇది ఆఫ్లైన్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1000 rupees అంతే. పైనంతా మనకి థీమ్స్, యూనివర్సల్స్, ఇలా మంచిగా థీమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇవంతా పాతదే, బట్ ఇందులో ఒక చిన్న చేంజ్ అంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ నుంచి లైట్ వస్తుంది. నేను మీకు నైట్ వ్యూ మొత్తం ఇన్ డీటెయిల్ పెడతాను. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఐ డోంట్ నో వై. సో మనం అంటే ఉన్న లొకేషన్లోనే కొంచెం చేంజెస్ చేసుకుని నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుంటే ఇదే నాకు ఒక డిఫరెంట్ వరల్డ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ వచ్చేసి ఫాలో యువర్ డ్రీమ్స్ దే నో ద వే, అంటే మీరు మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి, వాటికి దాని దారి తెలుసు ఎలా వెళ్ళాలో అని. అక్కడ ఒక ఫ్రేమ్ అది పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఈ బీచ్లో ఒక అమ్మాయి నడుస్తూ ఉంది కదా, సో బేసిక్గా అది నాలాగే ఉంది అని చెప్పి నాకు నచ్చి తీసుకున్నాను. అండ్ ఆల్సో నాకు అలా పింట్రెస్ట్ ఇమేజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ దిస్ ఇయర్ మేబీ ఇన్ కమింగ్ వ్లాగ్స్ నేను ఒక విజన్ బోర్డ్ని తయారు చేస్తున్నా, దానికి రిలేటెడ్ థింగ్స్ కోసం నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా. సో విజన్ బోర్డ్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు తయారు చేసుకుందాం అనుకుంటున్నా అంటే, సో యూ సెట్ యువర్ గోల్స్, మీరు ఈ ఇయర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 3 months యూ సెట్ యువర్ గోల్స్. సో ఒక ప్లాన్ అంటూ మనకు ఉంటే, మొత్తం ప్లాన్లో ఒక 30 days ప్లాన్ అనుకోండి, మనం 20 days పని చేయకపోయినా 10 days అయినా మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. సో నేను ఒక సెట్ ఆఫ్ 3 monthsకి 6 monthsకి నేను అలా ప్లాన్ చేసుకుందామని ఒక విజన్ బోర్డ్ని తయారు చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కూడా వస్తే ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే అనమాట, ఎందుకంటే సన్లైట్ రోజు తగులుతుంటుంది, మళ్ళీ అవి వాడిపోవడం అదంతా చాలా ఇబ్బంది. అక్కడ 2 చిట్టి ప్లాంట్స్ పెట్టుకున్నాను, బట్ అవి ఇండోర్ ప్లాంట్స్, నేను మళ్ళీ వాటిని లోపల పెట్టేస్తాను. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ మై బాల్కనీ అండ్ మై న్యూ ఇయర్.
సో ఈ ఇయర్ అయితే ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ దిస్ ఇయర్ మీరు అందరూ అడుగుతున్నారు నాని బర్త్డేకి ఏం చేస్తారు అని. ఎప్పుడు పార్టీ అంటే రెగ్యులర్గానే అయిపోతుంది కదా, సో ఈసారి కొంచెం బాలీవుడ్ థీమ్లో ఏదైనా అనుకుంటున్నాను. వెయిట్ ఫర్ ద అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ వాచ్ నాని పింకీ అఫీషియల్ ఛానల్ సో దట్ మీకు తెలుస్తుంది ఏంటి అనేది. అండ్ ఎస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ఐ హోప్ మీరు వాచ్ చేశారనుకుంటున్నా. అండ్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మీరు మీ న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో చూసినప్పటికీ మీకు న్యూ ఇయర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఎస్, ఇంకా ఇయర్ నా నుంచి మీకు ఏమైనా ఐడియాస్ లేకపోతే నాకు మీరు ఏమైనా సజెషన్స్ టిప్స్ ఇవ్వాలి అనుకున్నా ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.